రాబోయే ఎన్నికలకు వైసీపీ టికెట్ల కసరత్తు చేస్తుందా? జనసేనతో పొత్తుతో వైసీపీలోనే కాదు టీడీపీ నేతల్లోనూ టెన్షన్ మొదలైందా? రెండు పార్టీల మధ్య సీట్ల పంచాయతీ తప్పదా? పొత్తులో గల్లంతయ్యే సీట్లు ఎవరివి? బలమైన నేతలు పరస్పర త్యాగాలకు సిద్ధపడాల్సిందేనే? ఆంధ్రప్రదేశ్లో రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులకు టికెట్ల టెన్షన్ ప్రారంభమైంది. వైసీపీ అధినేత జగన్కి వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మార్చేందుకు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. దీంతో చాలా మంది ఎమ్మెల్యేలకు టికెట్లు ఉండవన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇటు టీడీపీలోనూ ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఆ పార్టీ నేతలు టెన్షన్ కూడా టికెట్లే. కాకపోతే తమ స్థానాలు ఎక్కడ జనసేనకు కేటాయిస్తారోనని వారికి టెన్షన్గా ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. రాష్ట్రంలో 2024 ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక కసరత్తును వైసీపీ ముమ్మరం చేసింది. ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో 11 మంది సిట్టింగ్ అభ్యర్థులను మారుస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇదే తరహాలో ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా మార్పులు చేపడుతున్నారు. తాజాగా ఉభయ గోదావరి 2 జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టారు. ఇతర ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా సీఎంను కలిశారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలపై ప్రజల్లో అభ్యర్థులకు ఉన్న అనుకూలత, ప్రతికూలత అంశాలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఉన్న సమన్వయం, అవినీతి ఆరోపణలు, ప్రత్యర్థిని ఢీకొట్టే సామర్థ్యం లాంటి అంశాలతో పాటు పలు దఫాలుగా సర్వేలు చేయించుకున్న సీఎం జగన్ మొహమాటం లేకుండా సిట్టింగ్ సీటుపై తేల్చి చెప్పబోతున్నట్టు తెలిసింది. సీట్ ఇచ్చేది లేదని, ప్రత్యామ్నాయం చూస్తామని హామీ ఇస్తున్నట్లు చెబుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 17 అసెంబ్లీ స్థానాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ స్థానాలు కలిపి 36 నియోజకవర్గ స్థానాలు ఈ 2 జిల్లాల్లోనే ఉండడంతో ఈ జిల్లాపై వైసీపీ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. అన్ని సర్వేల్లో ప్రతికూలతలు వచ్చిన ఎమ్మెల్యేలకు ఇప్పటికే పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి టికెట్లపై అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని చెప్పేసినట్లు తెలిసింది. దీంతో సిట్టింగులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వారు క్రితం ఉమ్మడి కృష్ణా జిల్లా సిట్టింగులకు సమాచారం ఇవ్వడంతో కృష్ణా జిల్లా రాజకీయాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే కృష్ణా జిల్లాలో కూడా మంత్రి జోగి రమేష్ను పార్లమెంటుకు పంపి పెడనలో మరొకరికి అవకాశం కల్పిస్తారని, అలాగే కీలకమైన విజయవాడలోనూ 2 సిట్టింగ్లను మారుస్తారని సమాచారం. ఈ తరుణంలో తాజాగా గోదావరి జిల్లాల నుండి, కృష్ణా జిల్లాల నుండి వచ్చిన ఎమ్మెల్యేలతో తాడేపల్లి కిటకిటలాడినట్లు తెలుస్తోంది. రామచంద్రాపురం నుండి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రాజమండ్రి రూరల్కు మార్చే ఆలోచన వైసీపీ నాయకత్వం చేస్తున్నట్టు సమాచారం. అలాగే రామచంద్రాపురం సీటును ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారునికి ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా మంత్రి విశ్వరూప్ స్థానంలో ఆయన కుమారుణ్ణి ఖరారు చేసే అంశాన్ని అధిష్టానం పరిశీలిస్తోందని వార్తలొస్తున్నాయి. ఇలా ఉమ్మడి గోదావరి జిల్లాల్లోనూ మొత్తంగా 8 మంది సిట్టింగులను మార్చేందుకు అధిష్టానం మొగ్గు చూపుతుండటంతో సిట్టింగ్లలో ఆందోళన మొదలైందని పరిశీలకులు చెబుతున్నారు. అధికార పార్టీ అభ్యర్థులను మారుస్తుంటే ప్రతిపక్షాలు పొత్తులో భాగంగా టికెట్ల త్యాగం చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ, జనసేన పొత్తు నేపథ్యంలో అసెంబ్లీ టికెట్లు ఆశిస్తున్న కొంతమంది టీడీపీ నేతల్లో గుబులు నెలకొంది. టీడీపీ, జనసేన అధినేత భేటీతో వారిలో ఆందోళన మరింత పెరిగింది. ఈ భేటీలో పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు కూడా చర్చకు వచ్చినట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు. జగన్ ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చడం, కొత్తవారికి తెరపైకి తీసుకురావడం వంటి నిర్ణయాలను అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో
తమ పార్టీల నుంచి కూడా అభ్యర్థులను ఖరారు చేయాలని చంద్రబాబు, పవన్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల స్కెడ్యూల్ వచ్చే 2 వారాల ముందే పొత్తులు, సీట్ల ఖరారు చేయాలని అనుకున్నట్టు సమాచారం. ఇరు పార్టీల మధ్య అవగాహన వచ్చి అభ్యర్థులు ఖరారు చేసుకున్న తర్వాత సీట్లను ప్రకటించాలని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. కొన్ని కీలక స్థానాల విషయానికొస్తే ముఖ్యంగా గుంటూరు జిల్లాలో తెనాలి, ఉమ్మడి కృష్ణాలో విజయవాడ పశ్చిమ, ప్రకాశంలో దర్శి, తూర్పుగోదావరిలో రాజమండ్రి, రాజోలు, పశ్చిమ గోదావరిలో భీమవరం, విశాఖపట్నంలో గాజువాక, చిత్తూరులో తిరుపతి వంటి స్థానాలలో టికెట్ తమకంటే తమకే కావాలని పట్టుబట్టే అవకాశం ఉంది. ఇరు పార్టీల ఆశావహులు చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికే ఆ మేరకు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. తెనాలి నుంచి జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్కు పొత్తులో భాగంగా ఇవ్వాల్సి ఉంటుందని ఇప్పటికే టీడీపీ నేతలు ఒక అంచనాకు వచ్చారు. అంతేకాకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి టీడీపీ ఇంతవరకు ఇన్ఛార్జిని నియమించలేదు. దీంతో ఈ సీటును జనసేన నుంచి పోతిన మహేష్కు ఇచ్చే అవకాశం ఉంది. అటు రాజమండ్రి సీటుని కందుల దుర్గేష్కి ఇవ్వొచ్చని తెలిసింది. ఇంకోవైపు తెలుగుదేశం ఆశావహులు కూడా ఆ స్థానాల్లో టికెట్ ఆశిస్తున్నారు. అటు టీడీపీకి టికెట్ ఖాయమన్న చోట జనసేన ఆశావహులు టికెట్ కోరుతున్నారు. దీంతో టికెట్ ఫైట్ జరగకుండా త్వరలోనే చంద్రబాబు, పవన్ సీట్లు ఫైనల్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే కూటమి పార్టీల ఆశావహులకు టికెట్ దక్కకపోతే ఏం జరుగుతుందన్నది తేలాల్సి ఉంది. ఇరు పార్టీల నేతలు సమన్వయంతో కలిసి నడవకపోతే అది జగన్కు మేలు చేయడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ పవన్ చెప్పుకొస్తున్న వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ స్థాపన రాష్ట్ర ప్రజలని దృష్టిలో ఉంచుకుని జనసేనతో కలుస్తానంటే స్వాగతిస్తామని గతంలో చెప్పుకొచ్చారు. ఈ తరుణంలో జనసేన కూటమి అధికారాన్ని దక్కించుకోవాలంటే ఇరు పార్టీలు త్యాగాలు చేసుకోక తప్పదు. టికెట్ త్యాగం చేసిన వారిని నామినేటెడ్ పదవులకి భర్తీ చేసి అలా న్యాయం చేసే ఆలోచనతోనే పవన్ ఇటీవల సభలో తన అభిప్రాయం చెప్పుకొచ్చారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ స్థాపనకు ఎవరెవరు త్యాగాలకు సిద్ధమవుతారనేది. వైసీపీని దించాలంటే బలమైన నేతలు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ ఎన్నికల్లో త్యాగాలు చేయక తప్పదన్నట్టే తెలుస్తోంది. మరి టికెట్ దక్కని వారు ఏ విధంగా బుజ్జగిస్తారు? వారికి ఎలాంటి భరోసా ఇస్తారు? రెబెల్స్ బెడ తలెత్తకుండా అధినేతలు ఏం చేస్తారన్నది కాలమే తేల్చాలి.